దివ్యాంగులకు సహాయం చేయడంలో మంగళగిరి రోటరీ క్లబ్ మరో పేరుగా నిలిచిందని, ఇప్పటివరకు 1000 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఆసరా కల్పించిందని రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరిలోని లిటిల్ విలేజ్ రెస్టారెంట్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, పిడుగురాళ్ల లైన్ సిటీ సంయుక్తంగా రోటరీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రెగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్, అతిథులుగా బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ రొటేరియన్ వి బాలకోటిరెడ్డి, పీడీజీ అన్నె రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ ఈవీ పూర్ణచంద్, ప్రాజెక్ట్ చైర్ రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ డాక్టర్ పి విష్ణుబాబు, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణ చక్రవర్తి పంగులూరి, లక్ష్మీ వాసిరెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, పి పాపయ్య గుప్తా, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా పాల్గొన్నారు. రోటరీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు పంపిణీ చేసేందుకుగాను సహాయం పేరిట నిర్వహించిన స్ఫూర్తిదాయక కార్యక్రమంలో అమరావతి ఆంధ్ర రీజియన్లోని 34 రోటరీ క్లబ్లకుగాను 30 రోటరీ క్లబ్ల నుంచి అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్య అతిథి డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ సుమారు 12.50 లక్షల వ్యయంతో 155 మంది దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ హైదరాబాద్ సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ సమర్థవంతంగా నిర్వహించిందని కొనియాడారు. మంగళగిరి రోటరీ క్లబ్ చేసిన ప్రాజెక్టుల్లో ముఖ్యంగా దివ్యాంగుల కోసం ఇది 5వ స్వరీస్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150లోనే కాదు, చుట్టుపక్కల రోటరీ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోనూ దివ్యాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆసరాగా నిలుస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కానీ, దాతల నుంచి కానీ ఓ స్థలం తీసుకుని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగుల కేంద్రం ఏర్పాటు చేయాలనేది తన డ్రీమ్ అని డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ పేర్కొన్నారు. ఇది సాకారమవుతుందని, తాను లక్ష్మీనరసింహస్వామివారిని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని, ఇది తప్పకుండా వెంటనే కాకపోయినా 3 ఏళ్లలో ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు వెన్నంటి ఉంటానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. మంగళగిరి రోటరీ క్లబ్ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా నిర్వహిస్తుందని, ఇక్కడ చక్కటి టీం ఉందని అతిథులు ప్రశంసించారు. సహాయం పేరిట దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ప్రాంత దివ్యాంగ లబ్ధిదారులకు అతిథుల చేతుల మీదుగా 3 చక్రాల సైకిళ్లు అందజేయగా దివ్యాంగుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మంగళగిరి రోటరీ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు, అందె మురళీమోహన్రావు, కేవీఎస్ ప్రకాశరావు, త్రిపురమల్లు సతీష్ బాబు, కాపరావుతు సుందరయ్య, నూతలపాటి వెంకటేశ్వరరావు, వడ్లమూడి శ్రీనివాసరావు, కొటిలకలపూడి శివరామరాజు, చనుమూరు గోపాల్, రావిల శ్రీనివాసరావు, కౌతరపు వేణు, జొన్నాదుల భిక్షారావు, అందే రేవంత్ కుమార్, వీసం వెంకటప్రసాద్, అవ్వారు శ్రీనివాసరావు, బుజ్జి, బట్టు వెంకటేశ్వరరావు తదితర రొటేరియన్లు సహకారమందించారు. మంగళగిరి వాస్తవ్యులకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి తరపున డిస్ట్రిక్ట్ గవర్నర్గా రాంప్రసాద్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారు సంయుక్తంగా బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా వారి ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు వికలాంగులకు ట్రై సైకిల్స్ దాదాపు 160 నుంచి 180 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంతటి మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వారు చేస్తారని ఆశిస్తూ, ఇది మొదటిసారి కాదు వాళ్ళు చేస్తున్నది, ఇది 5వసారి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి వికలాంగులకు ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు చూపించినటువంటి చొరవ, ప్రతిభ, వాళ్ళ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో వాళ్లకు ఇది అందివేసిన చేయగలిగినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ అభినందిస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో అది ఈ సంవత్సరం కావచ్చు, పై సంవత్సరం కావచ్చు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనగానే వికలాంగుల అందరికీ అదొక మనకు పెద్ద ఆశాదీపంగా కనిపిస్తూ, ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వికలాంగుల కేంద్రం ఒకటి స్థాపించాలని, అందుకు కావలసినటువంటి భూమిని గవర్నమెంట్ ద్వారా తీసుకొని ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వరకే కాదు, ఇటు తమిళనాడు నుంచి అటు ఒరిస్సా వరకు ప్రతి ఒక్కరూ వెదర్ విద్యుద్ఘాతంతో కానివ్వండి, యాక్సిడెంట్ రూపంలో కానీ, వాళ్ళ చేతులు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వారికి ఇక్కడ వారికి కావాల్సినటువంటి అవయవాలు
కృత్రిమ అవయాలు వాళ్ళకి సమకూర్చి వాళ్ళు సంతోషంగా పోయేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని వారే కాకుండా ఇంకా ఎక్కువ మంది సభ్యులు జాయిన్ అయితే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ, ఇటువంటి కార్యక్రమాల్లో మంగళగిరికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ మరియు సేవ చేయాలని భావం కలిగినటువంటి వారు, అలాగే మంగళగిరి వాస్తవ్యులు, యంగ్స్టర్స్ అంతా కూడా ఈ కాలేజీలో చదువుతున్నటువంటి వారందరూ కూడా రోటరీ క్లబ్లో చేరి ఇటువంటి కార్యక్రమాల గురించి సదరుగా చక్కగా నేర్చుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మంగళగిరి రోటరీ క్లబ్ వారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సుమారు 12.5 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాల సహకారంతో బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మంగళగిరిలో సుమారు 155 మంది దివ్యాంగులకి ట్రైసైకిల్స్ని అందించడం జరుగుతోంది. మరి మనందరికీ తెలుసు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా వారి యొక్క ప్రతి అవసరానికి అండగా ఉంటూ వారి జీవితాల్లో ఒక మెరుగైన మార్పు కోసం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రయత్నిస్తూ ఉంది. మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు జెమ్ఎంకే హ్యాండ్స్ కానివ్వండి, LN4 హ్యాండ్స్, అలాగే ప్రోస్థెటిక్ లెగ్స్, ఇవన్నీ సుమారుగా 1000 మంది దివ్యాంగులకు అమర్చడం జరిగింది. ఈరోజు 155 మంది ట్రైసైకిల్స్ని 12.5 లక్షల రూపాయల వ్యయంతో ఈ దాతల సహకారంతో మంగళగిరిలో ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా మీద నమ్మకంతో మాకు ఇచ్చినటువంటి గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈరోజు బీజీఆర్ మైనింగ్, అలానే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ లైమ్ సిటీ సహకారంతో 155 మంది దివ్యాంగులకి అమరావతి రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల సహాయ సహకారాలతోటి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం అనేది తక్కువ టైంలో జరిగినప్పటికీ కూడా మా మెంబర్ల యొక్క సహాయ సహకారాలతోటి ఇంత దిగ్విజయంగా జరగడం అనేది మేము ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ అవర్ Rotarians and our participating clubs and all. Thank you. ఈరోజు ఈ మంగళగిరి రోటరీ క్లబ్ ద్వారా పిడుగురాళ్ళ రోటరీ క్లబ్ వాళ్ళ సహాయంతో, జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ వాళ్ళు, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆర్థిక సహాయంతో ఈరోజు చేపట్టిన కార్యక్రమం సహాయం ఎంతో మంచిగా జరిగింది. ఇటువంటి సహాయ కార్యక్రమాలు మంగళగిరి క్లబ్ నుంచి ఇంతకుముందు కూడా చేశారు దివ్యాంగులకు. సో దాన్ని కరెక్ట్గా వాడుకొని వాళ్ళందరూ ఆర్థికంగా స్వయంగా వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడగలిగితే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి అది చాలా ఈజీగా ఉంటుంది అందరికి కూడా. సో మేము ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మా కంపెనీ నుంచి కూడా ఎప్పుడైనా ముందుంటామని మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్లో ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టినటువంటి 5వ ప్రాజెక్ట్. దీంట్లో ఏంటంటే ఇప్పటివరకు దాదాపుగా లిటిల్ లెస్ దాన్ 1000 బెనిఫిషియరీస్కి మేము అంతకుముందు ఈ ప్రోస్థెటిక్స్ లెగ్స్ ఆర్ హ్యాండ్స్, అనేక రకాలైనటువంటి ఇంపోర్టెడ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి మొబిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి దివ్యాంగులకి ఉన్నటువంటి సమస్య మూవ్మెంట్ టు అదర్ ప్లేసెస్, దాన్ని అడ్రస్ చేస్తూ ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్. ఇది మ్యాసివ్ వే అదర్ డిస్ట్రిక్ట్ 3150 ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి అదర్ క్లబ్స్తో కూడా కలిపి చేస్తూ ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ దివ్యాంగుల సమస్యలను తీర్చుకోవడానికి ఒక అడ్రస్గా మారింది అని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి గెస్ట్లందరూ ప్రస్తుతిస్తూ ఉంటే మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మెంబర్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిస్ ఎఫర్ట్స్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కంటిన్యూ అవుతాయండి.
సో ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ శేఖర్ గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాజెక్ట్కి ఫండ్స్ ప్రొవైడ్ చేసినటువంటి బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అలానే కౌతర్పు వేణు గారిని కళ్యాణ్ చక్రవర్తి గారు, కళ్యాణ్ చక్రవర్తి విష్ణుబాబు గారు, అందే రేవంత్ కుమార్ గారిని, పూర్ణచంద్ర గారు, ఈజీ కోట రమేష్ గారిని, భిక్షారావు గారు. నౌ ద కాలర్ ప్రెజెంటేషన్. ఏజీ గారిని గవర్నర్ గారికి కాలర్ ప్రజెంటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ ప్రాజెక్ట్ని మొదటి నుంచి కూడా జీరో నుంచి ప్లాన్ చేస్తూ ఫండ్స్ని కానీ పేపర్ వర్క్ కానీ ఇన్ని క్లబ్లను మొబిలైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చైర్ శ్రీ డాక్టర్ రొటేరియన్ పి విష్ణుబాబు గారిని అడ్రస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇరవై 25వ తారీఖు ఆ టైంలో సుమారుగా మన బాలకోటి రెడ్డి గారు మన ఆపద్బంధు నిజం చెప్పమంటే జిల్లాకి ప్రస్తుతానికి సర్వీస్ ప్రాజెక్టులు చేయడంలో ఆపద్బంధువులాగా కనపడుతున్నటువంటి వ్యక్తి బాలకోటి రెడ్డి గారిని ఒక 5 రోజుల్లో ఆయన శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి మూలం ఈ ప్రాజెక్ట్ ఏమైంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైంది, ఎట్లొచ్చింది, వచ్చిందా రాలేదా. సో దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ బిఫోర్ యూ అండ్ wish you all a good luck for these beneficiaries. Thank you very much. అడిగి ఎమ్మడి పడుతున్నాం. ఇంకా కొన్ని క్లబ్బులు మేము పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఇంకా మనకి జీళ్ళు ఇంకా పెంచుకోవాల్సిన క్లబ్బులు చాలా ఉన్నాయి. 34లో కనీసం 50% కంటే ఎక్కువ బిలో యావరేజ్ మార్కులు వస్తున్నాయి. మీరు అడగండి ఎవరు అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. మీకు ఏం కావాలో కోరుకోవాలి, అడగాలి, మీ భాగస్వామ్యం కూడా కావాలి. మొత్తం 100% డబ్బులు కొంతమంది పెట్టుకోవడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేగాని 100% బీజీఆర్ ఇవ్వాలంటే మనం రోజు ఇక ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కంపెనీ ఉండదు. సో కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉంది. సో కాబట్టి మనకి కంపెనీ మంచిగా ఉండాలి, మనకి ఇచ్చే దాతలు మంచిగా ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులకి మన సొంత డబ్బులు కొంత జమ చేయాలి, 10 మంది నుంచి 100 మందికి మన బెనిఫిషియరీని పెంచుకోవాలి. సో దాంతో ప్రేమ పంచాలి, దాని వచ్చిన ఆనందాన్ని మనం అనుభవించాలి. అది మన రోటరీ మన గమ్యం, లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గత కొన్ని సంవత్సరాలుగా మంగళగిరిలో దివ్యాంగులకి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపడుతుంది. జెమ్ఎంకే హ్యాండ్స్ కానివ్వండి, LN4 హ్యాండ్స్ కానివ్వండి, అలాగే లెగ్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నర్లు గారి ప్రోత్సాహంతో, వారి యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చక్కగా నిర్వహించగలుగుతున్నాం. ఎస్పెషల్లీ లెగ్స్ ప్రాజెక్ట్ కానీ, అలాగే ఇప్పుడు చేపట్టినటువంటి ఈ సహాయం అనేటువంటి కార్యక్రమంలో ఈ ట్రైసైకిల్స్ అనేటువంటిది దివ్యాంగులకి వాళ్ళ జీవితాల్లో ఒక మెరుగైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. మరి 155 మంది బెనిఫిషియర్స్కి ఆల్ ఓవర్ అమరావతి ప్రాంతాన్ని నుంచి
వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన క్లబ్బులందరి సహకారంతో ఈ రోజున మనం ఇవ్వగలుగుతున్నాం. మరి దీనికి చక్కగా ఫండ్స్ ఇస్తూ మనల్ని ముందు నడిపిస్తూ మనకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ డైరెక్టర్ మన రొటేరియన్ బాలకోటి రెడ్డి గారికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Really appreciate this, sir. Great job from your Mangalagiri club. So, and రెండోది బేసికల్గా ఈ ట్రైసైకిల్స్ అనేది ఐ డోంట్ నో సమ్ హౌ డీజీ గారు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెట్టినట్టున్నారు. ఐ మీన్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు. నేను అనుకున్నాను అరే ఎందుకు అంత అవసరమా ఇప్పుడు ఐ డోంట్ నో సమ్ హౌ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ డోనార్స్ లైక్ ఎస్బీఐ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ వస్తున్నారు కదా మళ్ళీ మనం ఇవ్వటం అవసరం అనిపించింది. బట్ రైట్ నా ఇక్కడ వీళ్ళందరం చూస్తుంటే నో దిస్ ఈజ్ మోర్ నెసెసరీ అండ్ ఎ కరెక్ట్ సర్వీస్ ప్రాజెక్ట్ అని నాకు అనిపిస్తుంది. దట్స్ వండర్ఫుల్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ రియల్లీ కమెండబుల్. ఐ అప్రిషియేట్ ది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. And I know Vishnu Babu garu, I know how he works. Endukante during the recent times I've been in continuous touch with him from almost quite a couple of months, right? With a different sort of projects. One is like there are more district projects kuda unnai actual ga, like saving machines project undi. Then we are having one more LPG iron boxes. So దాంతో పాటు ఏంటంటే either hands or legs తీసుకున్న బెనిఫిషరీస్ ఏ లిటిల్ లెస్ దాన్ 1000 అంటే 955 అలా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ కూడా ఇట్స్ అడ్రస్సింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. ఎవరైతే వాళ్ళలో మొబిలిటీ క్రియేటింగ్ చేయడం కోసం పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఆ 1000 అనేటువంటి ల్యాండ్ మార్క్ని క్రాస్ చేసి 1200 కూడా దాటాము. సో ఇంత మంచి హ్యుమానిటేరియన్ ప్రాజెక్ట్ చేసేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మా బిలవర్డ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లానే దీనికి ఫండింగ్ చేస్తున్నటువంటి బాలకోటి రెడ్డి గారు అండ్ ఈ డిస్ట్రిక్ట్ ఈ ప్రాజెక్ట్ చైర్గా ఉన్నటువంటి విష్ణుబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు బీజీఆర్ మైనింగ్ ద్వారా బాలకోటి రెడ్డి గారు మనకి ఫండ్స్ ఇవ్వడం దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలో మన క్లబ్లో లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి అథ్లెట్ ఫారిన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళు ఫండింగ్ చేశారు. తర్వాత ప్రోస్థెటిక్స్ లెగ్స్ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ చేశారు. ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఇందాక ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ జస్ట్ కొంచెం గట్టిగా ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి చూశారు. ఎందుకంటే ఆయన బాగా భూరి దానాలు చేస్తుండే వాళ్ళకి చేతికి ఎముకే లేదని అంటూ ఉంటారు. అలా ఏం కాదు, ఆయనకి ఎముక ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద పెద్ద దానాలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మోర్ దాన్ 6 crores మన డిస్ట్రిక్ట్ 3150లో ఉన్నటువంటి క్లబ్స్కి ఆయన డొనేషన్స్ అందించారు. వాళ్ళ యొక్క కంపెనీ ద్వారా. హీఈస్ కంటిన్యూయింగ్ ఈవెన్ ఆఫ్టర్ హీస్ ప్రెసిడెన్సీ హీఈస్ కంటిన్యూయింగ్ దట్ ఎఫర్ట్. మిగిలిన క్లబ్స్కి సపోర్ట్ చేయటము, ఎక్కడైతే నీడ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్నో చేస్తున్నాం. అవి కరెక్ట్ పర్సన్స్ చేరుతున్నాయా లేదా, చేరిన తర్వాత దాన్ని ఉపయోగిస్తున్నారా లేదనేది ఎన్షూర్ చేసుకోవాల్సిన బాధ్యత మన రోటరీ మిత్రులందరికీ ఉంది. మన క్లబ్కి ఎన్ని వచ్చాయని కాదు, వచ్చిన వరకు మనం 100% మిస్యూజ్ కాకుండా ప్రాపర్గా వాటిని వాడుకున్నప్పుడు మనం ఇంకో కార్యక్రమం చేయాలనిపిస్తుంది. మనకి దాతలకు కానివ్వండి, తోటి రోటరీ మిత్రులకు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనకు అవసరం అనిపించేటట్టుగా ఉండాలి. సో దానికి ఏంటంటే మన కమిట్మెంట్ కావాలి. ఏదో మనం ఇచ్చామని కాకుండా దానికి యాక్చువల్గా డబ్బులు ఇవ్వటం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నేను లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఆల్మోస్ట్ చాలా క్లబ్లు తిరిగాను. సో డబ్బులు ఇవ్వటం కంటే చేయటం అనేది చాలా కష్టమైన పని అండి. ఎంతో టీం వర్క్ కావాలి, మనం టైం స్పెండ్ చేయాలి. మనం లాస్ట్ టైం ఇదే మంగళగిరిలో ఈ కాళ్ళు పెట్టించినప్పుడు కూడా చూసాము. తర్వాత లాస్ట్ ఇయర్ పిడుగురాళ్ళ వాళ్ళు వీల్ చైర్స్ ఇచ్చినప్పుడు కూడా దానికి ప్యాకింగ్ ఇప్పడం దగ్గర నుంచి మళ్ళీ మనం ఇట్లా ఫోటోల కోసం అన్నీ పెట్టి మళ్ళీ తర్వాత మనం మీటింగ్ అయిపోగానే మళ్ళీ దాన్ని ప్యాకింగ్ చేసి ఏ ఊరికి 5 పోవాలా 6 పోవాలా, ఆటో పోయిందా లేదా అది చూసుకొని చేరిన దాకా చేసే రెస్పాన్సిబిలిటీ మన రోటరీ మిత్రుల మీద ఉంది. కాబట్టి అటువంటి చేసే టీమ్స్ ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయొచ్చు. సో ఇప్పుడు అమరావతి రీజియన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగిన
మన మంగళగిరి కానివ్వండి, పిడుగురాళ్ళు కానివ్వండి, తెనాలి కానివ్వండి, పండరీపురం కానివ్వండి. సో ఇటువంటి నేనేదంటే ఈ 4 పేర్లే ఎందుకు రావాలని మీరు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ మీరు కూడా మీ టీం అంటే అందరినీ కలుపుకొనే 20-30 మంది పని చేస్తే కానీ సక్సెస్ కాదు.